రోడ్డుకు ఎడమ వైపు నుంచే బండ్లు నడపవలెను. ఆటోలు రెండో లైన్లో వెళ్ళవలెను. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. కార్లు నడిపేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. నో పార్కింగ్ జోన్లో వాహనాలు నిలపరాదు. ట్రాఫిక్ సిగ్నల్ల వద్ద ఎర్ర లైట్ పడితే ఆగి పచ్చ లైట్ పడినప్పుడు వెళ్ళవలెను. ఇగో ఇట్లా బొచ్చెడు ఉంటాయి ట్రాఫిక్ రూల్స్. కానీ మనోళ్ళు అవన్నీ పట్టించుకోరు కదా. గీళ్ళు చూడుండ్రిగా ఎంత స్ట్రిక్ట్ గా రూల్స్ ఫాలో అవుతున్నారో. రాంగ్ రూట్ల రయ్యునొస్తుంటే ఎదురుంగా ట్రాఫిక్ పోలీసు ఎమ్మటే గిరున తిప్పిండు బండి. నిమ్మలంగానే అన్నా ఆయనతో పడిపోగల ఫోటో కొడదామన్నా నంబర్ సుత రాలే. ఇంకా ఈ ఆటో చూడుర్రి, నువ్వాప్త నేను ఆగుతానా అని దంచుకొని పోతూనే ఉన్నాడు. గీ అన్న మలిపే తావులేక ఆగిపోయిండు. హబ్బ కొడుకో షేకింగ్ చేస్తుర్రని అంత దూరం నుంచి ఎట్లా మలుపుతున్నారో బండ్లు. అందాకచ్చుడు, ట్రాఫిక్ వాళ్ళని చూసుడు, సందులకు మలుపుడు, లేదంటే వెనకకు మరుడు. గీ మేడం చూడుర్రి, ట్రాఫిక్ వాళ్ళని చూసి బండి తిప్పనే తిప్పింది పో. వరెవ్వా మనోడు సీదా తీసుకొచ్చి పోలీసుల ముంగట్నే ఆపిండు. స్కూటీ పక్కకు పెడతలేడని ఇడ తాళం గుంజుకుంటూ ట్రాఫిక్ పోలీసు. హైదరాబాద్ సంతోష్ నగర్ లా ట్రాఫిక్ వాళ్ళు స్పెషల్ డ్రైవ్ చేస్తుంటే ఉత్తమ డ్రైవర్లు గీ తీర్ల చిక్కిర్రు. రాంగ్ రూట్ల దంచినోళ్ళు, హెల్మెట్ లేనోళ్ళు మొత్తం 167 మంది మీద కేసులైనాయి. ఓ కారుకు నల్లద్దాలు, ఎమ్మెల్యే అని స్టిక్కరు, సైరన్ పెట్టుకొని పోతుంటే ఆపి కేసు రాసిర్రు. జరిగితే వాళ్ళు ఫ్యామిలీ అంతా రోడ్ మీద పడే అవకాశం ఉంటది. దయచేసి అందుకే నేను అందరికీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే తప్పనిసరిగా హెల్మెట్ ధరించండి. మీరు చెప్తూనే ఉన్నారు, వాళ్ళు చేసేది చేస్తూనే ఉన్నారు. కానీ ఒక్కతను అడ్డా పెట్టి షేకింగ్ చేస్తేనే గింతమంది దొరికిర్రంటే తెలంగాణ అంతటా ట్రాఫిక్ వాళ్ళు రోడ్ల మీదకి వస్తే ఇంకెంతమంది సిక్కుతారో పో. అట్లుంటది మరి మన ఉత్తమ డ్రైవర్లతోని.